పొడుగులు పొడుగులకు స్వాగతం. పొడుగులు పొడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చదివి వినిపిస్తాను, సరేనా? ఈ కథ పేరు ఏంటి అంటే ఏ ఆవురా బావా. అర్థమైంది కదా? ఏ ఆవురా బావా ఈ కథ పేరు. వినండి. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో కొలువు తీరారు. సభ అంటే తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయలు చక్కగా ఒక పెద్ద సభని ఏర్పాటు చేసుకుని అందులో ఆ కొలువులో మంత్రులతోటి, సేనాధిపతులతోటి, పండితులతోటి, కవులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది. అయితే ఆ విధంగా ఆ రోజు సభ అంతా కూడా మంత్రులతోటి, సేనాధిపతులతోటి, పండితులతోటి, కవులతోటి, కళాకారులతోటి కిటకిటలా ఆడుతుందన్నమాట. రాయల వారు ఆ సభలో ఉన్న కవులందరి వైపు చూశారనమాట. చూసి ఆయనకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. వీళ్ళకి ఏదైనా ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నారు రాయలవారు. రాయలవారు అంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఆ సభలో ఉన్న వాళ్ళందరితోటి ఏమంటారంటే, పండితులారా, కవులారా, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎవరు జవాబు చెబుతారో వాళ్ళని కవుల్లోకెల్లా గొప్ప కవి అని వాళ్ళకి నేను ఈ నిండు సభలో గొప్ప సన్మానం చేస్తాను అని చెప్పారనమాట. చెప్పేసరికి ఇక అంతే, సన్మానం అనగానే కవులందరికీ చాలా సంతోషం వేస్తుంది. ఎవరికైనా ఇష్టమే కదా సన్మానం అంటే. కానీ అంతలోనే రాజుగారు ఎలాంటి ప్రశ్న అడుగుతారో, మనం చెప్పగలుగుతామో లేదో, చెప్పకపోతే పరువు పోతుందేమో అని కూడా చాలామంది ఆలోచించుకోవడం మొదలుపెట్టారనమాట. మొత్తానికి శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రశ్న ఈ విధంగా అడిగేశారనమాట. ఒకే వాక్యం అయి ఉండాలి, అంటే వన్ సెంటెన్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఒక వాక్యం ఉండాలి, అందులో 5 అక్షరాలు ఉండాలి. విడివిడిగా చూస్తే ఏ అక్షరానికి ఆ అక్షరానికే అర్థం ఉండాలి, అది కూడా ఒకే అర్థమై ఉండాలి. ఆ 5 అక్షరాలు 5 భాషల్లో ఉండాలి. మరి 5 అక్షరాలని కలిపితే ఒక సెంటెన్స్ తయారవుతుంది కదా, దాని అర్థం మళ్ళీ వేరే అయి ఉండాలి అని అడుగుతారనమాట. అడిగేసరికి ఇక సభలోని కవులందరికీ కూడా మతిపోయిందనమాట. అందరూ బుర్రగొక్కోవడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడ ప్రశ్న, ఇది ఎక్కడ ప్రశ్న, ఎక్కడైనా అక్షరానికి ఒక అర్థం ఉంటుందా? 5 అక్షరాలంటే ప్రతి అక్షరానికి ఒకే అర్థం ఉండాలంటే అది మాటలేనా? అది కూడా ఒకే అర్థం ఎలా ఉంటుంది అసలు? మరి దీనికి చాలదు అన్నట్టు ఇంకా 5 భాషల్లో ఉండాలట, ఒక్కొక్క అక్షరం 5 భాషల్లో ఉంటుందా? అంత తికమకగా ఉంది, అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది అని చెప్పి అందరూ కూడా బుర్రబద్దలు కొట్టుకున్నారనమాట. ఇక ఇంటికి అందరూ రాజుగారు ఏమన్నారంటే, సరే ఈరోజు కనుక మీరు చెప్పలేకపోతే మీకు నేను సమయం ఇస్తాను. ఒక వారం రోజుల తర్వాత ఎవరైతే ఈ ప్రశ్నకు సరైన జవాబుతో వస్తారో వాళ్ళకి నిండు సభలో గొప్ప సన్మానం చేస్తాను అని చెప్తారనమాట. చెప్పేసరికి ఇక అందరూ ఆ ప్రశ్న గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే కవులందరూ కూడా ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడి గ్రంథాలు బయటకు తీస్తారనమాట. అన్నీ చదవడం మొదలు పెడతారు. ఇంకో గొప్ప గొప్ప కవులు, పండితులు, మేధావులు ఉంటారు కదా, వాళ్ళందరితోటి చర్చలు, సమావేశాలు చేస్తారు. అయినా సరే ఎవ్వరూ ఏమీ సమాధానం చెప్పలేకపోతారనమాట. అసలు ఆ ప్రశ్నకి జవాబు ఎవరికి అంతు పట్టదనమాట. అయితే ఈ తెనాలి రామలింగడు గారు కూడా ఇంటికి వెళ్తారు. ఆయన ఏమనుకుంటారు, ఎలాగైనా సరే ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పాలి, ఎలాగైనా సరే నిండు సభలో నేను బహుమతి పొందాలి, సన్మానం చేయించుకోవాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటారనమాట. అయితే ఇక ఆయన ఏం చేస్తారు, ఎవరు ఏది మాట్లాడినా జాగ్రత్తగా వినడం మొదలు పెడతారు, దాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెడతారనమాట. ఆ విధంగా ఇంటికి వెళ్ళినా సరే, ఏ పని చేస్తున్నా సరే ఆయనకి అదే ఆలోచన కొనసాగుతుందన్నమాట. ఇక ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన సరిగ్గా సాగదని చెప్పి ఆయన ఏం చేస్తారంటే పశువుల పాకలోకి వచ్చేసి అక్కడ ఒక మంచం వేసుకుని అక్కడ పడుకుని ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఆ రోజు కూడా అలాగే పశువుల పాకలో ఆయన నిద్రపోతూ ఉన్నారు. సడన్గా ఆవు అరుపులకి మెలకు వచ్చిందనమాట. మెలకు వచ్చేసరికి లేచి చూశారు. చూసేసరికి ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఒక ఆవు ఈనిందనమాట. ఆ ఆవుకి మంచి కోడెదూడ పుట్టిందనమాట. అది ఎలా ఉంది, చాలా ముద్దుగా, చూడముచ్చటగా, చక్కగా ఉంది.
అయితే వెంటనే రామలింగడు చాలా సంతోషపడిపోతాడనమాట. చాలా సంతోషపడి తన బావమరిది ఇంట్లో లోపల నిద్రపోతున్నాడు. కాబట్టి తన బావమరిదికి ఎలాగైనా సరే ఈ విషయం చెప్పాలని చెప్పి గబగబా లోపలికెళ్ళిపోయి, "బావా! బావా! ఆవు ఈనిందిరా, ఆవు ఈనిందిరా" అని లేపుతారనమాట. లేపేసరికి ఈ రామలింగడి బావగారేంటి మంచి గాఢ నిద్రలో ఉన్నారనమాట. అందుకని బావగారు అరుపులకి ఉన్నట్టుండి ఆయన నిద్రలేస్తాడు. నిద్రలేచి నిద్రమత్తులోనే కళ్ళు నులుపుకుంటూ, "ఏ ఆవురా బావా" అన్నాడనమాట. అనేసరికి అంటే దాని అర్థం ఏంటి? ఏ ఆవు ఈనింది అని అర్థం అనమాట. అతని ఉద్దేశం అది. కానీ వెంటనే రామలింగడికి "ఏ ఆవురా బావా" అనేసరికి అందులో ఏదో విచిత్రం ఉంది అని అనిపించిందనమాట. అనిపించి ఏదో తమాషాగా ఉంది వాక్యం అనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పశువుల పాకలోనే కూర్చుని దాన్ని ఆ పదాన్ని చక్కగా ప్రతి అక్షరం విడదీసి అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆయనకి తెలిసిపోతుందనమాట జవాబు. ఇంకా ఆయన హాయిగా నిద్రపోతాడు. నిద్రపోయి తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పూజలు పునస్కారాలు అన్నీ పూర్తి చేసుకుని చక్కగా రెడీ అయ్యి మరి శ్రీకృష్ణదేవరాయల సభకి రోజు కంటే ముందుగానే వెళ్ళి అందరికన్నా ముందుగా వెళ్ళి కూర్చుంటాడనమాట. కూర్చునేసరికి కాసేపటికి శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చేస్తారు. ఇక సభ అంతా కూడా మళ్ళీ మంత్రులతోటి, సేనాధిపతులతోటి, పండితులతోటి, కవులతోటి, ఇంకా చాలామంది జనాభాతోటి సభ అంతా కూడా కిటకిటకిటకిట్లా ఆడిపోతుందన్నమాట. అందరూ కూర్చున్నారు. వారం రోజులు అయిపోయింది, ఎవరు చెప్తారు ఈ ప్రశ్నకు సమాధానం అని అందరూ చూస్తున్నారనమాట. అప్పుడు రాయలవారు ఏమంటారంటే, నాయనలారా, కవులారా, మరి ఎవరికైనా సమాధానం తెలిసిందా, ఎవరైనా చెప్తారా అని అడుగుతారు. అడిగితే ఏ కవి, ఏ పండితుడు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదన్నమాట. వెంటనే ఈ తెనాలి రామలింగడు లేచి నిల్చుంటారు. మహారాజా నేను చెప్తానని అనేసరికి రాయలవారు ఏమంటారంటే, రామకృష్ణ, చమత్కారం చేసి సరిపెట్టడం కాదు సుమా, సమాధానం చెప్పి తీరాలి, సరేనా అంటారనమాట. అంటే సరేనండి అని చెప్తాడు. చెప్పి అప్పుడు ఏం లేదు మహారాజా, అందరూ 5 భాషల్ని కూడా నేను చిలికి పారేశాను. మొత్తం ఈ వారం రోజుల్లో 5 భాషల్ని నేను చిలికి అవతల పారేశాను. అందులోంచి వెన్న తీశాను, చూస్తారు కదా అని అన్నాడనమాట. ఇక జనం అందరూ కూడా ఆశ్చర్యంతో ఇతగాడు ఏం చమత్కారం చేస్తాడో ఏంటో అని అందరూ రామలింగడి వైపే కన్ను ఆర్పకుండా చూడడం మొదలుపెట్టారనమాట. ఇక వెంటనే రామలింగడు మీ ప్రశ్నకి ఏ ఆవురా బావా అనేది జవాబు అని చెప్తాడనమాట. చెప్పేసరికి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇందులో ఏముంది, ఆవురు బావురు తప్ప అని అందరూ గొణుక్కోవడం, గుసగుసలాడడం మొదలు పెడతారనమాట. అప్పుడు రామలింగడు దానికి చక్కటి వివరణ ఇస్తాడు. ఏమని? ఏ అనే అక్షరానికి మరాఠీ భాషలో రా అని అర్థం. ఆవు అనే అక్షరానికి హిందీ భాషలో రా అని అర్థం. రా అనే తెలుగు అనే అక్షరానికి తెలుగు భాషలో రా అని అర్థం. బా అనే అక్షరానికి కన్నడ భాషలో రా అని అర్థం. వా అనే అక్షరానికి తమిళ భాషలో రా అని అర్థం. ఈ 5 అక్షరాలు 5 భాషలకు సంబంధించినవి. ఈ 5 అక్షరాలకి రా అనే అర్థం ఉంది. ఇంకా ఈ అన్నిటినీ కలిపితే ఏ ఆవురా బావా అనేటటువంటి వేరే తెలుగు అర్థం వచ్చింది అని చెప్తాడనమాట. చెప్పేసరికి రామలింగడి వివరణకి ఇక జనం అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొట్టేస్తారనమాట. చప్పట్లు కొట్టేసి ఇక కరతాళ ధ్వనులతోటి మారు మ్రోగిపోతుందనమాట సభ అంతా కూడా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారికి పట్టరాని సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నిజానికి దానికి జవాబు రాయల వారికి కూడా తెలియదు. ఏదో సరదాగా ఒక ప్రశ్న అడగాలి కాబట్టి అడుగుదాం, వాళ్ళే జుట్టు పీక్కుంటారు అనుకుని అడిగారనమాట. అలాంటి కఠినమైనటువంటి ప్రశ్నకు కూడా తెనాలి రామలింగడి జవాబు తీసుకొచ్చి చెప్పడం అనేది రాయల వారికి చాలా సంతోషాన్ని ఇస్తుందన్నమాట. నా సభలో ఇంత గొప్ప పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు సుమా అనుకుని ఆయన ఎంతో సంతోషపడి ఆ నిండు సభలో తెనాలి రామలింగడికి ఘనంగా సత్కారం, సన్మానం చేస్తాడనమాట. మరి పొడుగులు విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చిందా? మరి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి కథ కంచికి మనం ఇంటికి, సరేనా?